తిరువురు వైసీపీ కార్యాలయంలో ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్ అబ్దుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్వామిదాస్ మాట్లాడారు. విద్యాశాఖ మంత్రిగా దేశ విద్యా వ్యవస్థను ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన మహానీయుడిగా అబ్దుల్ కలాం ఆజాద్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు. ఆయన ఆలోచనలు నిర్ణయాల వల్లే భారతదేశంలో విద్యారంగం కొత్త దిశలో ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. అబ్దుల్ కలాం ఆజాద్ అడుగు జాడల్లో ముందుగా సాగితేనే విద్య ద్వారా సామాజిక మార్పు సాధ్యమవుతుందని నల్లగంట్ల స్వామిదాస్ అభిప్రాయం వ్యక్తం చేశారు. 11 సంవత్సరాల మంత్రిగా ఈ భారతదేశాన్ని పునర్నిర్మాణం చేయటంలో ఆయన చూపించినటువంటి తెగువ, అంతేకాదు మత సామరస్య కోసం భారత ఉపఖండం విడిపోకూడదు, పాకిస్తాను అదేవిధంగా భారతదేశం విడిపోకూడదు అని చెప్పి అగ్రగామిగా పోరాటం చేసినటువంటి సమైక్యతావాది. ఈ భారతదేశంలో భిన్న మతాలు భిన్న కులాలు ఉన్నటువంటి దేశంలో మత సామరస్యం కోసం అందరూ సమానులనే నినాదంతో ఆయన మరి చూపించినటువంటి తెగువ. ఆ రోజు అటు ముస్లిం మైనారిటీస్ మొత్తం కూడా ముస్లిమ్స్ ఆ రోజు మహమ్మద్ అలీ జిన్నా కానీ ఇటు పక్క కాంగ్రెస్ నాయకులు కానీ వీళ్ళిద్దరు కూడా విస్మరించారు. కానీ ప్రజలు తెలుసుకున్నారు, మౌలానా అబుల్ కలాం ఆజాద్ మంచి దేశభక్తుడు, సిద్ధాంతకర్త, విద్యావేత్త. ఆయన సేవలను గుర్తించి మొట్టమొదట మన యొక్క భారతదేశానికి ఆయన్ని విద్యాశాఖ మంత్రిగా చేశారు. ఆయన ప్రవేశపెట్టినటువంటి సంస్కరణలు, ఆయన అవలంబించినటువంటి విధానాలు, విద్యా విధానాలు, యూనివర్సిటీస్ నిర్మాణం కానివ్వండి,